హలో. హలో, ఏమంటుంది మీ అమ్మ? నాకు అర్థం కాదు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వేమనుకుంటావు కాదు. వాళ్ళ నామూసిన వాళ్ళకి పోయింది కమ్మన్న గాంధీ ఫోటో పడిందంటేనే ఫోటో చూసినారంట వాళ్ళు. మా అమ్మలు చూసినారు. ఏమంటుంది మీ అమ్మ చెప్పు. ఆయననే అంటుంది ఇంకా వాడినే తగులుకునేవా నువ్వు, అందుకని ఇంకా పెళ్లి చేస్తాంలే అని అన్నారు. లేదులేమో అది ఇది అని చెప్పొచ్చు కదా. ఎట్లా చెప్పాలా నేను లేదు అది ఇది అని మా అమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు. ఎవరు మా వాళ్ళు నామూసిన వాళ్ళ? మా ఏమని? మామలకు తెలుసు. మీ మామ వాళ్ళు ఏమంటున్నారు? మా మామలకి నువ్వని తెలుసు, మా అమ్మకి చిన్న కమ్మననేమో అనుకుంటుంది. మీ వాళ్ళకి నేనని తెలుసు, ఉమ్, నామూసిన వాళ్ళకి. ఉమ్, కమ్మనానికేమో మీ అమ్మ వాని మీద డౌట్ పడింది మీ అమ్మకి. ఉమ్. మరి ఇప్పుడు ఏమంటావు? నేను చచ్చిపోమంటావు ఇప్పుడు నేను? నువ్వు బతుకుండు, నువ్వు బాగుండు, నేను చచ్చిపోతా. నీ అమ్మ పూకులకి నా మడ్డ, నేను పిల్ల శాయితలు కానీ లంజా, నాకు బూతులు వచ్చా. నీ అమ్మ పూకులకి నా మడ్డ, మన్నట్నే చేసినావు. మడ్డ మింగినట్టు నిద్ర మాతలు మింగుకుంటా నాకు బూతులు వచ్చా. ఇంకా నీ అమ్మ పూకుందేగా, పిల్ల శాయితలు కందా, నీ తల్లిందేగా, కొంపల విందుకు వచ్చారు మందంగా. గుద్ద తెలు ముది ఊరికే పెద్ద సత్త అంటే నీ అమ్మ. ఎందుకు వస్తారా నువ్వు బాధపడుతున్నావు కదా, నీ పేరేం చెప్పాలి. నీ అమ్మ కొంపల మీదకి వచ్చా ఎట్టంటది? ఎందుకు వస్తారు? నీ అమ్మ తెంగించుకుని వచ్చారు. నీకు అర్థం అవుతుందా? నేను ఏం చేయాలి? వేరే వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకోవాలా? చేసుకొని నీ తల్లిందంగా నేను అప్పుడే చెప్పిన. నీ అమ్మందంగా నేను ఏం చెప్పినా నీకు? నేను దానికోసమే నువ్వు చేస్తానని నాకు చెప్పినావా? మని గుద్ద రెండు నేను అన్నా లేకపోతే నీకు నాకు చెప్పలే కదా నువ్వు. నీకు చెప్పినానా లేదా? నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే చెప్పినా. నీకు కళ్ళు నువ్వు షోలు ఆడబెట్టుకున్నావు. మే తల్లి నువ్వు నాకు బేబీ ఎందుకు తెప్పించావు? నీ కొద్ది ముందాలు నేను చచ్చిపోతా చూడు. వాని అమ్మ పువ్వు రేపు మా పుర్రు మంది రాయి నీ కొద్ది ముందాలు నేను చచ్చా చూడు. నీ అమ్మ పువ్వునే నీ తల్లిందంగా ఏంది? నీకు పిల్ల చేతులు కదా ఏంది? మేమంటే సత్తా నీ తల్లిందంగా చెప్తే నేను అన్ని పెళ్లి చేసుకోలేను. నువ్వు నన్ను చేసుకుంటావా? చూసినావు కదా లక్ష్మి, చూసినావు కదా నీ లక్ష్మి ఏం జరిగిందో. అది వేరు, నేను వేరు. నీ అమ్మ పూగు వేరు. నీ తల్లిందంగా నీకేం అర్థం అవుతుందా? నీకు అసలు మైనాన్న పని చేస్తుంది నీకు. నీ అమ్మందంగా నీకు అసలు అర్థమని అవుతుందా? నువ్వు ఎట్ట మారుతున్నావు నీకు అర్థమవుతుంది అసలు? మీ నాన్న ఇప్పుడు లేడు, ఉండేది మీ అమ్మ, మీ అక్క, మీ వాళ్ళ, మీ తమ్ముళ్ళు, పిల్లలు. ఇప్పుడు మా నాన్న లేడు కాబట్టి వదిలేస్తాను. మీ నాన్నని ఎవరునే ఏంది మ్యా? అతి కాదు మే, నీకు అప్పుడే చెప్పినా మే. నువ్వు నాకు వద్దు మే, వద్దు మే. నువ్వు నాకు చెప్పలే, దానికోసం చేస్తాను చెప్పలే. మొన్న కూడా విన్నా నిన్ను, దానికోసం చేస్తానావు అంటే లేదు మే, నువ్వు కావాలా అది కావాలని అన్నావా లేదా? కరెక్ట్. నాకు కామం ఎక్కువయ్యి నమ్మ పువ్వు దెంగలానికి ఎవరు లేక నిన్ను పిలుచుకునేలే. నా యాత ఇప్పుడు నేను చేసుకుని మే, నా యాత చేసుకున్నా నేను. నమ్మ పువ్వు లెక్క లేపో, ఇంట్లో మీ కొంపలోంచి 3 లక్షలు లేపో. నువ్వు పెళ్లి చేసుకోటేస్తా. నా యాత నేను చేసుకునే కూడా, నిన్ను చేసుకునే కూడా నా యాత ఇంకో దాన్ని పెట్టుకుంటా. లేక ఇంకో 2వ పెళ్లి చేసుకుంటా. నా యాత ఇంకెత్తరు ఉంచుకుంటా నేను. నువ్వు పెళ్లి చేసుకునే కూడా నా యాత నీకు డైలీ టార్చర్ పడతా నేను కొంపలో. పెట్టు, నీకన్నా చెప్పు. అమ్మ పూగులేక నమ్మంటే ఎట్ట తిరిగినా కూడా ఇట్లా తిరుగుతారు ఏంది? నీ అమ్మ పూగులేనమ్మండి. మీరెక్కడ ఆడపిల్లలు అని చెప్పండి. మీరు నాకు భలే దొరికినా. నువ్వెక్కడ దొరికినావు అమ్మే నాకు? అమ్మ పూగులేక నమ్మంటే ఇంతవరకు నన్ను ఏళ్ళని చెప్పండి. ఎందుకు తలకాయ తినలే నన్ను? నీ అమ్మ పూగు ఏంది మే? మీరు నాకు అర్థంగా ఎట్టగానొచ్చాను మే మీకు? ఏం నీకు అర్థం అవుతుందా లేదా? పిల్ల చేష్టలు కన్నా బానమ్మ పువ్వులు తప్పితే సంపన్న చంపుతారు మే. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? టైం చూసుకొని చంపుతారు. నీకు లంచం, నీకు పిల్ల చేష్టలు కంది. ఒక్కరిని చూసుకొని కత్తులు చూసుకొని నరుకుతారు మే. నీకు అర్థం కాకుండా పైకి అర్థనా? అర్ధరాత్రి ఇప్పుడు ఒక్కొక్కరిని చూసుకొని 10 మంది వచ్చి నరుకుతారు. నీకు బేట తిరుగుతుంది తెలుసా? అది అమ్మంతంగా నీకు అర్థం కాకుండా అర్థం కాకుండా అమ్మందంగా కత్తు నీ అమ్మ నరుకుతారమే. నీ తల్లి నీకు అర్థం కాకుండా నీకు బేట తిరుగు తెలుసా? అది ఇల్లు కొంపలలో కానీ ఉండే తెలిసేది. అమ్మ నువ్వేమన్నా చెప్పు. ఇప్పుడు ఇంకా నేను వేరే వాళ్ళని అసలు పెళ్లి చేసుకోలేను. ఏమన్నా కానీ నన్ను సంపని ఇలాంటి నిన్న సంపని. అమ్మ పూకులకి నమ్మంట ఏంది మే? నేను నిజం మా బావ చెప్తా. నేను వేరే వాళ్ళు మాత్రం అసలు పెళ్లి చేసుకోలేను, అట్లా ఊహించుకోలేను కూడా. నీ దగ్గర చెప్తే నేను అట్లా ఎవరి దగ్గర అట్లా ఊహించుకోలేను. ఇంకా
నిన్ను నమ్మి ఆ రోజు ఇంట్లోకి వచ్చిన లేకపోతే వచ్చేదాన్నే కాదు నేను. తల్లి వాని అమ్మ పూకులేగినమ్మట. ఏంది మే నువ్వు ఇప్పుడు వాని అమ్మ పూకులేగినమ్మట? ఏంది మే నీకేం అర్థం అవుతుంది లేదా మే? ఎందుకు మే నా ఇంత తలకాయ తింటారావు? వాని అమ్మ పూకునేగా ఏంది మే నువ్వు చెప్తా అంటే నీకేం అర్థం అవుతుంది లేదా? నీ అమ్మ పూకు పురుగుల మంది అయితే సరే లంచా. నీ అమ్మ పూకు మీ అమ్మ మీ నాన్న బేట పడింది అనుకో, నీ అమ్మ పూకు సంసారాలు నాశనం అవుతాయి లంచా. నీకు అర్థం అవుతుందా లేదా? నీ తల్లిందంగా నీ అమ్మందంగా నీకు పిల్ల శాస్త్రం కదా. నీ అమ్మ పూకులేక నమ్మంటే నీకు ఒకటి అర్థం అవుతుంది, ఇంకోటి అర్థం కాకుండా మే నీకు. అది అర్థం చేసుకో. నీ అమ్మ పూకు నాన్నగా మట్టద్దే. నీ తల్లిందాక నువ్వు నాన్నగా నా మీద పడినావు. అందుకే నేను అమ్మ పూకు ఊరు విడిచిపెట్టిపోయేది. ఊరికే కాదు ఇట ఊరు విడిచిపెట్టిపోయేది నేను. అందుకే అంటే నువ్వు నాకు చెప్పలే కదా, నాకు నువ్వు అంత ఇష్టం లేదు మీ నాకు అంటే నేను వదిలేస్తాంటి. ఇట్లా జరిగినాయి కదా. లంజ నీకు ఎప్పుడు చెప్పినా? నేను తల్లి పూకులేనమ్మంటే నేను విడిచిపెడతాను లంజ. నువ్వు నాకు వస్తా నేను చెప్పినా లేదా? ఒక కాలం అప్పుడే చెప్పినా నువ్వుకే కావాలి నీకే కావాలి నా యాత పెడితే లంజ. ఇప్పుడు నా మట్టలో మీ అమ్మ మీ నాన్నకి ఎత్తే నేను మట్ట కూడా లంజ. నాకు బూతులు తెప్పేద్దాం. ఏమని చేసుకున్నా ఏం తగ్గించుకున్నా నాకు తెలుసు. కానీ మీ అమ్మలకు ఒకే మాట చెప్పు, నేను పెళ్లి చేసుకుని అన్న కూడా నేను చేసుకున్నాము ఇప్పుడేమో ఇవన్నీ మానేస్తానేమో లేదులేమో నేను ఏలేమో అని ఎవరు చెప్పుకో కొంపలో. నువ్వు వాళ్ళ పేర్లు బేట పెడతా వీళ్ళ పేర్లు బేట పెడతా అంటే ఇక మట్ట తినేది మేము. నీదే నా యాత పోదు నీ కొంపలలో. నెమ్మ పూగులకి నమ్మడం కొంపల మీదకి వచ్చారు. అందుకే నీ శరత్ అడగలేక నేను ఊరు విడిచిపెట్టి పోయేది. నేను చెప్పేది ఏంది? నీకు నేను అంటే ఇష్టం లేనప్పుడు నీ దగ్గరికి రానికూడదు. నువ్వు చెప్పాలా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. నీకు ఒకటి చెప్పదునా? నీ అమ్మ పువ్వులైన అమ్మటే నీకు ఒక కాలమే ఎప్పుడే చెప్పినా. ఏమి చెప్పినావు? నేనంటే చేసేదాన్ని అట్లా దానికోసం. నువ్వు మళ్ళీ మడ్డ పెట్టా నేను ఏంది ఇప్పుడు కాదే నీకు సంవత్సరం కిందటనే చెప్పినా. నువ్వు నిద్ర మాత్రలు మింగి సచ్చినప్పుడే నేను చెప్పిన వద్దు మే నీకు నాకు సెట్ కాదు మే. నువ్వు పెద్ద బిల్డప్ దెంగుతావు, నీకు పెద్ద టెక్కు ఉందని నాకు నచ్చదు. నీకు అన్ని పిల్ల చేష్టలు కన్నా నీకు ఇంకా అమ్మ పువ్వులైన తెలుసు ఒకటి చేయదు. నా అది బేట తిరుగుతురా లంచా తెలుసా నీకు? నువ్వు మాట కంటే లంచా నాకు. అబ్బా మళ్ళీ ఈ కోపాలు కూడా ఉన్నాయి అమ్మ పువ్వు. మనకి ఈ కోపాలు ఉన్నాయి బా అమ్మ పువ్వు. నువ్వు ఏమన్నా మాట్లాడు ఇప్పుడు. నేను లంచా అనేది నువ్వు చూడలే. నన్ను లంచా నాకు. మళ్ళీ నా అమ్మ పువ్వు నేను తిరితే పడలేను అనివి నా అమ్మ పువ్వు నేనే కావాలంటున్నావు అదే. నీ అమ్మ నాకు అర్థం కాకుండా మరి నీ అమ్మ పువ్వు నాకు మూతులు వచ్చాయి. తల్లి నాకు అర్థం ఓడి తెల్లో ఓడి మూడు తెల్లో. నీ అమ్మ కొంప అందరు పుర్రమంది అయితే వస్తారు లంచి బా. నీ అమ్మ నీకే పిల్లచారు. నా అమ్మ పువ్వు పక్క నీళ్ళే. నీ అమ్మ నీ కొంప నా కొంప ఎక్కడెక్కడో లేదు. నీ అమ్మ పువ్వు పక్క నీళ్ళే. నీ తల్లిని బా ఎందుకు మే నన్ను ఊరికి తిట్టించుకుంటావు బా? నిస్కారం మీ అమ్మని ఎందుకు తిట్టించావు మే నువ్వు నాకు? బా ఈ కొద్దిగా ఆలోచించు, బాగా ఆలోచించి ఇట పనివా నాకు ఇప్పుడు వద్దులేవా, నేను హాస్టల్ పోతాను ఈస్టల్ పోతాను యాదోటి చెప్పుకొని సావు. నేను యాదో చెప్పుకొని సచ్చినా మా అమ్మలు ఏం వద్దులేమ్మా, ఇన్నాళ్ళే నీకు ఛాన్స్ ఇచ్చినా, ఇప్పుడు ఏం వద్దు నీకు ఛాన్స్ లేదు ఏం లేదు, ఎప్పుడు ఇచ్చినాము కానీ నువ్వు నిలబెట్టుకోలే. మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు ఇయ్యదు మే. మీ అమ్మ ఎవడైనా మీ అమ్మ చూసింది నా అమ్మ పువ్వు నా చరిత్ర అంతా చదివి. మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు అసలు ఇయ్యరు మే. నువ్వు ఇయ్యరు అది కాదు, నీకు ఇష్టం ఉండాలని. అమ్మ పువ్వు నా కొంపలో నేను సంసారం జరపలేకపోతున్నా. అమ్మ పువ్వు నేను తీసుకొని పోయి ఏడ చూసుకోలే నేను. నాకు అర్థం కాదు. నీ అమ్మ పువ్వు మట్టంత ఏజ్ కూడా లేదు, నీకు లేదు నాకు లేదు. నీ అమ్మ పువ్వు పోలీసు వాళ్ళు చెప్తే నోట్లు కూర్చొని కొడతారు. నీ తల్లి నీకే చెప్తాను చూడు. నా యాద పెళ్లికి ఒప్పుకో. నా నేను పోలీసులకు ఫోన్ చేసి సార్ బాలకాను పెళ్లి చేస్తాను సార్, నేను ఫోన్ చేసి పెళ్లి షెడ్ దెంగుతాలే, నేను యాదవ్ చేసుకుంటాలే. నా అమ్మప్పుకు అడిగి షెడ్ దెంగినాను అనుకో, నా యాద నువ్వు హాస్టల్ కన్నా దెంకొని పోవచ్చు. నేను ఏదో నీకు ఎట్టో కన్నా నేను చేస్తాంటలే. నువ్వు వాని అమ్మప్పుకు నన్ను ఎందుకు ఇంత ఆశ్చర్య పెడతావు నువ్వు? నీకు అర్థం అవుతుంది. నేను అందుకే నేను ఊరు విడిచిపెట్టిపోయేది. నేను ఊరు విడిచిపెట్టి పోయినది ఎందుకని గుత్త తెంగించుకున్నా. నేను అందుకే ఊరు విడిచిపెట్టి పోయేది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి హలో హలో. అందుకే నేను ఊరు విడిచిపెట్టి పోయేది. నెమ్మప్పుకు అన్నేళ్ళు అక్కడనే గుత్త తెంగించుకున్నా. నెమ్మప్పుకు ఈ సొంత ఊరు కాదనుకున్నా నేను. నీ అమ్మందంగా ఇప్పుడు నా కొంపలలో ఇవ్వలేడు నీకు. అందుకే నేను ఇక్కడ చచ్చినా. అట్టన్నా నన్ను మనశాంతిగా ఉండాలి ఏవా, మనశాంతిగా ఉండని ఏవా నీ అమ్మందంగా నువ్వు. నేనే మనశాంతి, నువ్వే నన్ను మనశాంతి లేకుండా చేస్తున్నావు.
నీ అమ్మ పూకులకి నా అమ్మాట ఏంది మే నీ అమ్మ ప్రేమ లవ్వు 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 నీ అమ్మ పూకులో లవ్వు నేను మీరు మధ్యాహ్నం నిన్ను మీరు వదిలేసినా అని చెప్పు, నన్ను ఈ వదిలేసినావా? వయసులో చేసేవన్నీ లవ్వులు కాదే అవి సిన్సర్ కాదే నీ అమ్మకు అన్ని అట్రాక్షన్ నీకు వాళ్ళ నెత్తి బిందులోకి వచ్చే నమ్మప్పుకు ఒక్కొక్క లంజకుడికి ఒక్కొక్క లంజమ్ముండి ఇసిపెట్టి తెంగుతారు నీ వాడు ఇడిచిపెట్టినాడు చూడు వాడు అమ్మ చూడలేదా వాడి ఇంటికాడికి వచ్చి కొట్టారు నీ అమ్మ ఆడికి వాడు ఆమె బట్టలు గిరి సర్దుకొని వచ్చా కూడా నేను రాను నేను లేచిపోను నేను రాను నేను పోయే లంజాని వాడు అన్నాడు వాడు ఎందుకన్నాడు అన్నమాట కొద్దిగా ఆలోచించు వాడి కొంపకాడికి వచ్చి కొట్టారు నీ అమ్మ వాడి కొంపకాడికి వచ్చారు ఒక మాట చెప్తా, నేను ఏళ్ళపట ఏళ్ళ ఒక్కని తిరుగుతుంటున్నాయా 10 మంది వచ్చి నన్ను చంపితే హలో హలో నువ్వు మమ్మల్ని లాగొద్దున్నా. కరెక్టే నేను నేను చెప్పేది అర్థమవుతుందా నువ్వు ఇంత నువ్వు లాగొద్దంటే ఎందుకు వాని పరిస్థితి అయింది వాడు ఆమె వచ్చింది కదా వీడు ఎందుకు వద్దన్నాడు కొద్ది ఆలోచన కొంపకాడికి వచ్చి కొట్టినారు వాడిని ఇంటికాడికి వచ్చి వాళ్ళమ్మ ఏడ్చంది సావాలా బతకాలరా ఇట ఏడ్చంటే మీరు వానమ్మ చచ్చిపోతాం రా అంటుంది ఎంత బాధపడుతుంది కొద్దిగా మీరు చేసేటప్పుడు నా తప్పేంది నీ అమ్మ ఒకసారి మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించొద్దండి నీ అమ్మ మాదైనా మగ పిల్లల నయాదేం కాదు మీ ఆడిపిల్లలదే అది ఆడిపిల్ల చే దాటిపోయింది అని అమ్మ కొంప విడిచిపెట్టిపోయినా కూడా పరువు పోతాది నీ అమ్మ కాదున్నా. నేనేమన్నా ఆ పిల్లని మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు చేయాలా? అవును నేను అప్పుడు ఫస్ట్ లోనే ఒక కాలప్పుడు చెప్పిన ఓకే అంట నేను చెప్పిన నేను ఆడికి ఇంట్రెస్ట్ చూపిలే నేను మళ్ళీ ఇంకో నెలకి అబద్ధాలు చెప్పొద్దు. నేను సంవత్సరం కిందట కూడా ఏం చెప్పినాను నీకు ఏం చెప్పినానంటే నీకు నాకు సెట్ కాదు మేము ఇడిచిపెట్టేసి అన్నానా లేదా నేను సంవత్సరం కిందట కూడా అన్నానా లేదా అన్నలేదా నీ అమ్మ ఇప్పుడు నువ్వు నేను అబద్ధాలు ఆడతాను నువ్వు నేను అబద్ధాలు రోడ్ కాల్ రికార్డ్ లేవు ఆ నెమ్మకు నాకు నింటే సెల్లు పోయింది కాల్ రికార్డ్ లో నింటే చెప్పేటోను నేను ఉండింటే బాండు అసలు నువ్వు అనింటే నేను వదిలేసేదాన్ని నేను పట్టుకొని వద్దు అంతరాంగం మొత్తుకొని అనే కదా నీకు నాకు చెట్టు కాదు నీకు నాకు చెట్టు కాదు వద్దు మే అని ఏమొద్దన్నా ఏమో ఇప్పుడే అయిపోయింది అంతే ఏంది ఏంది బతకాలి నేను ఇంకా చచ్చిపోతా చూడండి ఎవరైనా ఎట్లన్నా ఉండని అమ్మ పూకులకి నమ్మంట ఏంటో సత్త అంటున్నావేంది వాని అమ్మ ఇంకా నాకు పేరు ఇంకా వాడు వాడుకొని వదిలేసినాడు ఇంకా నీ అమ్మ నువ్వు ఏదైనా పొరపాటు చేసినా కూడా వాడిరుకున్నాడు వాని మీ వాళ్ళు వాడిని ఇడిచిపెట్టారు ఇప్పుడు మీ వాళ్ళేమో నన్ను ఇడిచిపెట్టారు మీ అమ్మ ఏమో వాని మీద పడింటాది నీ వల్ల ఎంతమంది మట్ట గుడిచిపోవాలి మా అమ్మ కూడా మట్ట గుడిచిపోవాలా ఏంది నాకు అర్థం కాదు తల్లి పూకులకి నా మట్ట లంజా నాకు బుద్ధి తెప్పించారు నేను అమ్మ పువ్వుని తిట్టినప్పుడు పడలేదు దానివి నువ్వు నన్ను ఎందుకు నువ్వు నీ అమ్మ నన్ను ఎందుకు ఎత్తిపెట్టనంటావు నీ అమ్మ అంటే నేను తిట్ట పడలేదు దానివి నువ్వు నన్నే చేసుకుంటావా నీ చూడలేక నువ్వు నేను చేసుకునే కూడా నా పక్కన దాన్ని పెట్టుకుంటా ఉంచుకుంటా ఆతులు పీకుంటారా నీ తల్లి పూకున్న ఆతులు పీకోండి ఇచ్చిపెట్టే ఇప్పుడు ఇంకా నేను చేస్తా అని చెప్పాలా నీకు నేను పెళ్లి చేసుకునేందుకు చచ్చిపోతాను ఉంటాను అంతే ఏంది పెళ్లి చేసుకుని చచ్చిపోతావా పెళ్లి చేసుకుని చచ్చిపోతావా అంటే వాడు మడ్డ గురిచిపోవాలా పక్కటోడు కాదు వాని అమ్మ పువ్వు సించర్ చేసిన అమ్మాయి లంచేమో సించర్ చేసింది దానేమో అక్కడ పెళ్లి చేసుకుని దాని తల్లిందంగా సంతోషంగా అంది నీ అమ్మ పువ్వు నువ్వు వద్దే అనే దానివి నువ్వేమో నాకు శనిలాగా పట్టినావే నేను సంవత్సరం కిందటనే చెప్పినా నీకు నాకు చెట్టు కాదు మే అని మనిషి అంటే నేను అందుకే నేను ఊరు పెట్టిపోయేది ఎందుకని ఇట్టాడి అవడోలా పంచాయతీ అంటే నువ్వు అద్దరే లేదు మేము మనిషి అందుకే నేను వాని అమ్మ పువ్వు నీ వల్ల డ్రగ్స్ తీసుకుంటానా గంజాయి తీసుకున్నా వాని అమ్మ మంద అవుతానా వాని అమ్మ టెన్షన్ లో గుద్దాను ఇంకేం గుద్ద తెలుదు మూతి తెలుదు మళ్ళీ చేయకపోయింటే బాగుంది కదా నన్ను ఎందుకు అట్లా వాడుకున్నావు ఏంది మనకి అట్లా జరిగినా అట్లా జరగకపోయింటే నేను వదిలేసాను నేను కరెక్టే నువ్వు ఇచ్చిపెడతావా నువ్వు నన్ను నాకు దయ్యం పట్టుకున్నావు కదా మీ తల్లి నువ్వు ఆవేంటే సత్తానంటే నువ్వు సత్తాన్నప్పుడల్లా నాకు భయమై నువ్వు ఏడ సత్తావా నీ అమ్మందం గాని నీ వల్ల నువ్వు సచ్చి
నువ్వు ఒకదా నీ 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 సావు నువ్వు సావు నీ వల్ల ఇతరు ముగ్గురు వల్ల చచ్చారు మే నీ వల్ల. అందుకని నేను నెమ్మప్పు కట్టినే బరాయించుకుంటూ వచ్చిన నిన్ను. అది నీకు నా యాదగానే అర్థం కావాలి. నీకు పిల్ల చాచలు కానీ నీ తల్లిని మీకు అర్థం కాకుండా మీకు నీ అమ్మ ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించు, మీ అక్క మీ తమ్ముళ్ళ గురించి ఆలోచించు. నీ అమ్మ నువ్వు ఇప్పుడు నాతో లేచి వచ్చినా కూడా రేపు పొద్దున తూ అంటారు మీ అమ్మని. అందుకు కూతుర్ని కంట్రోల్ పెడతాను నేను దానివి, నువ్వెక్కడ దాని అంటారు. మీ అమ్మ తల ఎత్తుకోలేదు, మీ అమ్మ తల ఎత్తుకోలేదు 10 మందిలో. నేను నీతో వస్తా అని చెప్పినానా? నేను వస్తా తొలగమని అన్నానా? నన్ను ఎందుకు విసిగించాను మా నెమ్మ పుకుందా? నేను నిన్ను విసిగిలా, నేను నన్ను చెయ్యి అని చెప్పలే నీకు. నేను నువ్వే అన్ని మాట్లాడుకొని ఫోన్ చేయమన్నావంటే చేసిన. మరి నా నిర్ణయం మాత్రం అదే. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. మా అమ్మలు చేస్తా అంటున్నారు, నేను చేసుకోలేను. మీ ఒకటి చెప్తానా, నీ పెళ్లి చెడదెంగేది నేను చెడదెంగుతా పక్క. మా అమ్మ సచ్చే చెప్తాను, నీ పెళ్లి నేను చెడదెంగుతా. నువ్వేంటి జరిపిస్తావు? నేను చెడదెంగుతామే, నీకు చెడదెంగి నమ్మకు నేను హాస్టల్ ఇస్తా పంపిస్తామే. నేను ఎవరు నువ్వు నా చెరిపికేకి? ఎవరు నువ్వు? మళ్ళీ ఎందుకు నమ్మప్పుకు నన్ను ఇంతరంగా నన్ను సంపాలని చూ. నేను నమ్మప్పుకున్నాను నీ కొద్ది ముందు నేను చచ్చిపోతలేమే. నేను వచ్చలే, నేను చచ్చిపోతాను. నేనేం బతికుంది నమ్మప్పుకు ఏంది నీకే అర్థమైతే ఎవరికి తెల్లే. మళ్ళీ నువ్వు చస్తా అంటే నీ అమ్మ నువ్వు సాగడం వల్ల ఎంతమంది చస్తారని నీకు అర్థం అవుతుందా? వాడు పాప నా వల్ల వాడు ఇరుక్కున్నాడు. నేను నమ్మబుకు నా వల్ల మళ్ళీ రేపు పొద్దున మా ఇంట్లో ఎవరు మా అమ్మకి వస్తుంది, నీ అమ్మ కొంపల మీదకి వచ్చారు మ్యాన్. నీ అర్థం అవుతుందిలే. నేను ఎల్లప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు తిరుగుతాంట. చచ్చిపోయేటప్పుడు నన్ను వాడుకుని వదిలేసాడని రాసి పెట్టిపోతాడు. ఏంది నువ్వు చచ్చిపోయేటప్పుడు వాడుకొని ఇచ్చిపెట్టినా రాసి పెట్టిపోతావా? నీ పేరు పెట్టిపోతా. నా పేరు పెట్టిపోతావా? నేనే పెట్టిపోతలే. సరిపోతావా నీకు? నేనే పెట్టిపోతలే. నేను ఎట్లా చచ్చిపోతా? నేను పట్టుకుంటాను. అవును నేను రాసి పెట్టిపోతలే. నేనేమో రాస్తానని నన్ను వాడుకుంది, నన్ను బాగా తీర్చుకొని చంపింది నన్ను. నేను రాసి చచ్చిపోతలే. నువ్వు నా మీద కోరికలన్నీ తీర్చుకున్నావు అని నేను రాసి పెట్టి వచ్చలే.